హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత దూదిమెట్ల. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడైనా మీరు తోటకూర అయినా కోయిగూర అయినా పాలు పోసి వండిరండి. వండకపోతే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తోటకూర అయినా కోయిగూర అయినా మంచిగా నీట్గా కడుక్కోవాలి. నేనైతే ఇప్పుడు కోయిగూర వండుతున్నా. మంచిగా నీట్గా కడిగి ఆయిల్ లేకుండా కడాయిలు వేసుకొని పచ్చిమిర్చి సరిపోయేంత కారం సరిపోయేంత పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ వేయొద్దు, వాటర్ వేయొద్దు. ఈ కోయిగూరలనే వాటర్ ఉంటుంది కదా, మంట సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీదనే మంచిగా ఉడికించుకోవాలన్నమాట. బాగా మెత్తగా ఉడకాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మంచిగా కొంచెంసేపు 1 నిమిషం 2 నిమిషాలు అట్లా ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ ఒక్క చుక్క వేయొద్దు, వాటర్ వేయొద్దు. ఇప్పుడు ఉప్పు వేసినాము, మనము ఆకుకూరలు ఎట్లాగా వాటర్ ఉంటుంది కదా, వాటితోటే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇక కొంచెం దగ్గరికి అయింది కదా, ఉడికింది కదా, ఇంకొకసారి ఇంకా 1-2 సార్లు కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. మనం కలపకుండా అట్లనే వదిలేయొద్దు, అడుగంటుతుంది అనమాట. మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని జరసేపు అట్లా ఇగో మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు పప్పు గుత్తితోటి రుబ్బుకోవాలన్నమాట. మెత్తగా పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అవన్నీ కనబడకుండా మంచిగా మెదగాలన్నమాట. ఈ కోయిగూరను కూడా రుబ్బుకోవాలి. పప్పు గుత్తితోటి రుబ్బుకుంటే ఏ కూర అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇట్లా ఒక ఎల్లిపాయలు పచ్చిమిర్చి మీద ఇట్లా పప్పు గుత్తి పెట్టి ఇట్లా రుబ్బుకుంటే మంచిగా మెదుగుతుంది అనమాట. ఎల్లిపాయ ఇట్లా పప్పు గుత్తితో రుబ్బుతాం కదా, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మంచిగా రుబ్బుకున్న తర్వాత ఒక 1.5 కప్పు 20 రూపాయలు అనమాట ఈ కోయిగూర. 1.5 కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసి బాగా కలపాలి. అంటే 1 నిమిషం పాటు అట్లా ఉన్న తర్వాత కలుపుకోవాలి. విరిగినట్టు అస్సలే కావన్నమాట. మంచిగా ఉంటుంది కూర అయితే, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. జోరుగా అసలు నోట్లో వేసుకుంటే ఇట్లా జారిపోయేలా ఉంటుంది అనమాట. అది మంచిగా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక ఎల్లిగడ్డ మొత్తం కచ్చపచ్చ దంచుకోవాలి, పొట్టు తీయకుండా, అవి వేసుకోవాలి. ఒక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. పోపు మంచిగా వేగాలన్నమాట. ఎల్లిపాయలు అనేది మంచిగా వేగితే ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. టేస్ట్ ఇప్పుడు పోపు కూరలు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కడాయిలో కూడా కొంచెం అట్లా కూర వేసుకొని వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే అసలు కంటే కొసరు ముద్ద అంటారు కదా, ఆ కూర మొత్తం కంటే ఇట్లా కడాయిలో పోపు వేసి ఇందులో వేసుకొని మరలేస్తే చాలా బాగుంటుంది అనమాట. పోపు వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా బాగా కూరకు పట్టాలన్నమాట. ఫస్ట్ నుంచి ఆయిల్ వేయలే కదా, ఈ ఆయిల్ తోటే ఇంకా కూర అనేది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనమాట. ఎల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువనే పడతాయి. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎల్లిపాయ ఫ్లేవరు ఏ కూరలైనా ఎల్లిపాయ ఫ్లేవర్ తోటే టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా చూసిరా ఎంత బాగా మంచిగా ఎంత ఏమంటారు, ఆహా చూస్తుంటేనే ఇట్లా అనిపిస్తుంది కదా. జొన్న రొట్టెతో అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా మంచిగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకొని జొన్న రొట్టె అయినా అన్నమైనా, అన్నం తక్కువ కూర ఎక్కువ తినాలంటారు కదా. ఇప్పుడు ఆకుకూరలు ఎప్పుడైనా సరే కూర ఎక్కువ పెట్టుకొని తినాలి, రొట్టె అయినా అన్నమైనా. ఓకే అండి, చేయండి. చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.